చూడండి శోభన్ బాబు, శోభన్ బాబు గారు, నీళ్లు తీసుకొచ్చాను. ఇప్పుడు నమ్ముతారా మీ బావ నీళ్లు తాగుతారని? అక్క ఇదేం చిత్రమే, క్లాస్ లో నీళ్ళేమయ్యాయి? మా ఆయన తాగేశారు. అమ్మా నీకు బాగా పిచ్చి ముద్రిపోయింది. దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. పద గదిలోకి వెళ్ళి. గదిలోకా? అవును, గదిలోకి వెళ్ళి చూస్తాను ఈ నీళ్లు మా నాన్నగారు తాగారో లేదో. అమ్మో, ఇప్పుడు రాజేశ్వరి గదిలోకి వచ్చిందో గంగని చూస్తుంది, మెడబట్టి బయటకు నెడుతుంది. మీ నాన్నగారు నాకు తప్ప ఇంకెవ్వరికి కనిపించరు. నీకే కాదు మాకు కళ్ళు కనిపిస్తాయి. ఆయన ఉన్నారో నీ భ్రమో ఇప్పుడే తేల్చేస్తాను. శోభన్ బాబు గారు, ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. అమ్మా చేరమ్మా, నాన్నగారు ఎక్కడున్నారు? నువ్వు పెట్టిన వడలు తినడానికి, నువ్విచ్చిన నీళ్లు తాగడానికి. ఆయన ఆయన ఎవరికి కనిపించడమ్మా, నాకు మాత్రమే కనిపిస్తారు. కరెక్టే అక్క, అసలు చచ్చిపోయిన వ్యక్తి ఎలా తినగలుగుతాడు? నోటితో. అదే నోటితో ఎలా తింటాడు? నమిలి. అయ్యో, గంగ ఎదురుగా ఉంది. పొరపాటున రాజేశ్వరి చూసిందో, తీసుకొచ్చినందుకు నన్ను, వచ్చినందుకు గంగని చంపేస్తుంది. మాట్లాడవేంటమ్మా? ఎప్పుడో చనిపోయిన నాన్నగారు ఇప్పుడు సడన్ గా రావడం ఏంటి? నువ్వు పెట్టినవన్నీ తినడం ఏంటి? అయ్యో, తినడం కాదు, నాకు కూడా తినిపించారు తెలుసా. నీకా? ఏ నమ్మకం లేదా? కూతురికి చెప్తే బాగోద్దని ఆగాను. నిజానికి ఆయన నేను కలిసి డాన్స్ కూడా చేశాను తెలుసా. డాన్సా? ఏం డాన్సు? చాలమ్మా, నీ పళ్ళు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఓహో, నాన్నగారి ఫోటోకి పెట్టి ఆయనే వచ్చి తింటున్నట్టుగా ఫీల్ అవుతుందన్నమాట. సర్లే, నీ పిచ్చి కాస్త తగ్గించుకో, లేదంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాల్సి వస్తుంది. మంగారా, అమ్మయ్యా, రాజేశ్వరి నుంచి తప్పించుకున్నాను. ఈసారి గండం గట్టెక్కినట్టే. అమ్మ గంగా, రా 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 రా. అక్క అక్క, ఏంట్రా? బావా ఓన్లీ డాన్సేనా, పాటలు కూడా పాడతాడా? పాటలేం కాదురా, ఆయనకి కరాటే కుంగ్-ఫు కూడా వచ్చు. నిజమా? నిజమా? చూస్తారా? అక్క నాతో పెట్టుకోవద్దరా. అమ్మ గంగా, నువ్వు జాగ్రత్తమ్మా, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకో.
పెట్టొద్దునా లోపలికెళ్ళు. ఏ నువ్వు రావా? నానా అమ్మో, నానిప్పుడు లోపలికొస్తే వదిన్ని తీసుకొచ్చినాక జమీందర్ మొన్నిచ్చిన నగల గురించి చెప్పిందనుకో మా అమ్మ నా తోలు తేస్తుంది. ఎంతమంది ఎందుకు వదినా, మీరెళ్ళండి. గంగొద్దని చెప్పిన దానివి నువ్వే. నువ్వు లేకుండా మేమెళ్ళి ఏమని అడగాలి? నువ్వు పద. ఏ ఓపిక లేదత్త, కాస్త కళ్ళి తగితే వస్తాం. వెళ్దాం పదొందినా. పద. అమ్మో, ఈ గూడెం బ్యాచ్ మొత్తం వచ్చారేంటి? గంగ ఇక్కడుందని ఎలా తెలిసింది? వీళ్ళని గనక రాజేశ్వరి చూసిందో విషయం మొత్తం బయటకొస్తుంది. అర్జెంటుగా వెళ్లి వాళ్ళని ఆపాలి. ఇదిగో పీపా, అదే పాప. చెవడి నల్ల కగ్గాడు. బోలియే, ఎవరు కావాలి? ఎల్లి మీ జమీందార్ని పిలు. మాది జమీందారు లేదు. మీకి జమీందారు లేకపోతే ఏంది? మాకి ఉంది కదా, రమ్మను. లేకపోతే ఎలా వస్తారు? లఫుట్క కపాడియా. లఫుట్క కపాడియానా? ఏడు తిడతావు? అది అది తిట్టు కాదు, హిందీలో పొగిడాను. అవును, ఇంతకీ మీరెవరు? గంగ తల్లిని. గంగా? గంగా ఎవరు? ఎవరాలన్నీ చెప్పాలంటే తెల్లారిపోద్ది గాని లోపల ఎవరున్నారు? శబన్ బాబు, ఎస్వి రంగారావు. వాళ్ళనైనా పిలు. వాళ్ళు లేరు. ఎందుకు రారు? వాళ్ళు చచ్చి చాలా కాలం అయింది కాబట్టి. మధ్యలో నీ నసేటి. నువ్వు తక్కువ, మేము లోపలికి వెళ్ళి తెలుసు. లోపల ఎవరూ లేరండి. ఫ్యామిలీ మొత్తం గుడెక్కిపోయారు. ఏమెక్కిపోయారు? గుడెక్కిపోయారు. అది గుడెక్కి గుడి దిగి కాదు, గుడికి పోనారు అనాలి. అదే అక్కడికే పోయారు. 10 రోజులు రారు. చా, వాళ్ళ కోసం 10 రోజులు ఎదురు చూడాలా? అవును, ఇంట్లో మంగ కాకుండా ఇంకెవరైనా చిన్నపిల్లుందా? చిన్నపిల్ల? అవును, చిన్నపిల్లుందా? ఉంది. ఎవరు? నేనే. అమ్మో, నువ్వా? అవును, 20 ఏళ్ల క్రితం నేను చిన్నపిల్లనే కదా. ఇంతకు మించి చిన్నపిల్ల ఇక్కడెవరూ లేరు. నీ మొహం సంతకెళ్ళా. ఏందే? వెళ్దాం పదత్తమ్మా, వెళ్దాం పదండి. పెద్దల్లో వెళ్దాం. ఇప్పటిదాకా ముసుగు వేసింది అక్క. అసలు ముసుకెందుకు వేసినట్టు? ఆ గూడెం బ్యాచ్తో ఏం మాట్లాడుతున్నట్టు? ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అమ్మయ్యా, ఓ 10 రోజుల వరకు రారు. ఈలోపు గంగని సెట్ చెయ్యాలి. అమ్మయ్య, దొరికారు. ఏరా, కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? రేయ్, నన్ను రా అంటావా? బాబు, నీతో గొడవ పడ్డే టైం లేదు. అయితే సారీ చెప్పు. సారీ. హలో, దొరికినట్టే దొరికి మిస్ అయ్యారే. వాళ్ళు 10 రోజుల దాకా రారట. అప్పటిదాకా మనం ఏం చేయాలి? గంగని ఎట్టా కలుసుకోవాలి? అసలు గంగ ఏడుంది? ఇంట్లో ఉందా లేదా ఆ జమీందారులతో పాటు గుడికి వెళ్ళిందా? నాకు తెలిసి గంగ వాళ్ళ దగ్గర ఉండుండదమ్మా. నా కళ్ళతో చూసానే చెప్పినా వినవా? నీ బొంద. నీ వల్లే ఈ గొడవలన్నీ వస్తున్నాయి. నువ్వు నోరు మూసుకుని పో.
ఓకే ఇక్కడే ఉంటావా? ఏదో గంగ కోసం ఎదుకుదాంలే అనుకున్నాను. మీరు వద్దంటే పోతాను. రేపు జమీందార్ గారు మా ఇంట్లో గంగ ఉందని ఎవరు చెప్పారు అని అడిగితే మీరే సమాధానం చెప్పుకోండి. నేను పోతాను. వేలికేస్తే కాలికి కాలికేస్తే ఏలికి బాగానే ముడిపెట్టావు. సరే పద. జమీందార్ ఊళ్ళో లేని విషయం బైరమ్మకి చెప్తాను. నాను మామ ఒకసారి గూడానికి పోయి వస్తాం. మామ కళ్ళు పోయితామా? పోయితలే పద. కళ్ళు పద. అమ్మ గౌరీ, గూడెం నుంచి ఎప్పుడొచ్చారు? మేము రావడం సంగతి తర్వాత మీరు గుడి నుంచి ఎప్పుడు వచ్చినారు? గుడా? మేము గుడికి వెళ్ళామని ఎవరు చెప్పారు? అంటే మీరు గుడికి వెళ్ళలేదా? చాచా, మేం గుడికి వెళ్ళడం ఏంటి? అందరం ఇంట్లోనే ఉన్నాం. అందరూ ఇంట్లోనే ఉంటే గుడికి వెళ్లారని ఎందుకు చెప్పింది? మా అక్క వీళ్ళతో గుడికి వెళ్ళానని చెప్పిందా? ఎందుకు చెప్పిందో నాకు అర్థమైనదత్తమ్మా. మనం గంగ కోసం వచ్చినామని తెలిసి మనల్ని గంగ కలిస్తే గొడవ అయిపోతుందని భయపడి అబద్ధం చెప్పింది. గంగేంటి? మా గంగని మీ జమీందార్ లాక్కొచ్చినది. గంగని లాక్కొచ్చిందా? అంటే శుభం బాబు పేరుతో రూమ్ లోకి వెళ్తుంది ఆ గంగ కోసమేనా? నాకేదో డౌట్ వస్తుంది. మా అక్క లాంటిది కాదు, చాలా మంచిది. ఎంత మంచిదో అబద్ధం చెప్పి వెళ్ళగొట్టినప్పుడే అర్థమైనది. అత్తమ్మా వెళ్ళి తెలుసుకుందాం పదా. అయ్యో, జమీందారింటికి చేరిందిలే అనుకుంటే మళ్ళీ ఈ గొడవలేంటి స్వామి? వద్దులేమ్మా, అక్కడ ఉండదు. ఉందో లేదో నేను తెలుస్తాను. మా అక్క మీద ఇంత పెద్ద నింద వేశారు కదా, ఈవిడ అనుమానం తీర్చడం మా బాధ్యత. రండి, ఇప్పుడే మీ అనుమానం తీరుస్తాను. పదండి. పదత్తమ్మా. అక్క, అక్క, అమ్మో, ఈ గూడెం బ్యాచ్ మళ్ళీ వచ్చారేంటి? అరే కోనే, క్యా చాహియే? హిందీలో మాట్లాడితే గుర్తుపట్టనుకున్నావా? లోపల దరిద్రపు జగదీశ్వరుందా? నన్ను దరిద్రపది అంటావా? నిన్ను ఆగండి. జమీందారులంటే గొప్ప వాళ్ళు, గొప్ప బుద్ధులు కలవాళ్ళు అనుకున్నాం. కానీ ఇలా సిల్లరేసాలు ఎత్తారని అస్సలు అనుకోలేదు. ఏయ్, ఇంట్లో వాళ్ళు గుడికి వెళ్లారన్నాగా, మళ్ళీ ఎందుకు వచ్చా? నువ్వు మా నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పావని అర్థమై వచ్చావు. ఇదిగో మర్యాదగా మా గంగని మాకిచ్చే, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏయ్, అసలు గంగ మా ఇంట్లో ఉందని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి? మా బిడ్డ మీ ఇంట్లో ఉన్నది అన్నది నిజం. లేకపోయి ఉండుంటే మీరు ఇలా ఏసి గుడికెళ్లారని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు. గంగ ఈడే ఉన్నది అనడానికి మీ అబద్ధమే సాక్ష్యం. గడిది గుడ్డేం కాదు. మీ అమ్మాయి నేనెందుకు తీసుకొస్తాను? అసలు మీ గంగకి నాకు సంబంధం ఏంటి? అమ్మమ్మ మనవరాలు సంబంధం. బతుకున్న నా మనవరాలని చచ్చిందని అబద్ధం చెప్పటమే కాకుండా నా మనవరాలని రహస్యం లీక్ చేస్తావా? ఏంటి? అమ్మమ్మ మనవరాలా? అది అబ్బబ్బా, అంటే నేను అమ్మమ్మ లాంటి దాన్ని అని ఆవిడ ఉద్దేశం కదా ఆంటీ? ఆవిడ నీ కాంటీనా? ఏ లేదురా, ఆమె కూడా నా మనవరాలే. మూసుకో. ఈ మాటలన్నీ అనవసరమండి. మా గంగని మర్యాదగా బయటికి తీసుకొస్తారా లేదా మమ్మల్ని లోపలికి పంపిస్తారా? నా అనుమతి లేకుండా లోపలికి రావాలనుకుంటున్నావా? నా అనుమతి లేకుండా నా బిడ్డని లాక్కొచ్చినప్పుడు నీ దగ్గర నుంచి నా బిడ్డని లాక్కెళ్ళడానికి నీ అనుమతి అక్కర్లేదు. పదత్తమ్మా. ఆగా. ఊరుకుంటున్నాను కదా అని చేతగానే దాన్ని అనుకుంటున్నావా? నేను అదే అనుకుంటున్నాను. బతిమలాడుతున్నాం కదా అని బెదవల్లా చూస్తున్నారా? నా కోపం వస్తే ఎంత దూరమైనా వెళతాను. నా బిడ్డ కోసం నేను ఎంతకైనా సరే తెగిస్తాను. ఏయ్! ఏయ్! రెబల్ స్టార్ లా యాక్టింగ్ చేసినా ఈ గౌరీ భయపడటం లేదంటే పాపం ఎంతైనా పెంచిన తల్లి కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. చూడు, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. అందుకే నిన్నేమీ అనలేకపోతున్నాను. మీ గంగ నిజంగా నా దగ్గర లేదు. అయితే భయం ఎందుకు?
లోపలికి వచ్చి వెతుక్కొని ఆ. అప్పుడు నీ మీద పడ్డ నింద పోతుంది కదా. అది కాదురా. ఇదిగోండి, మీ మాటలు నిజమని మేము నమ్మాలంటే ఇంటికొచ్చి ఎత్తుకొనియండి. అప్పుడు చేసిన దానికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. అమ్మో, లోపలికొస్తే గంగున్న విషయం తెలిసిపోతుంది. పైగా రాజేశ్వరి గౌరిని చూసిందంటే రచ్చ రచ్చ అయిపోతుంది. మౌనంగా ఉందంటే లోపలికి వెళ్ళి వెతుకోవడానికి మా అక్క ఒప్పుకున్నట్టే. పదండి. గంగా! 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 ఆగండి. గంగా! గంగా! వెతుక్కోండి, ఇల్లంతా వెతుక్కోండి. ఒరేయ్ భూషణం, నన్ను ఆపొద్దక్క. నిన్నింతగా అనుమానిస్తే ఎలా ఊరుకుంటాం? ఈ రోజుతో వాళ్ళ అనుమానానికి పులిస్ స్టాప్ పెట్టాల్సింది. వెతుక్కోండి. గంగా అయ్యో గంగా అయ్యో, నా మనవరాలు నా దగ్గరకు చేరిందనుకుంటే ఇంతలోనే దూరం అయిపోతుందా దేవుడా. దాన్ని నాకు దూరం చేయకు తండ్రి. దేవుడా, నా బిడ్డని నాకు దూరం చేయకు. ఈడుంటే మాత్రం నాకు దొరికేలా చేయి తండ్రి. దాన్ని నాకు దూరం చేయకు తండ్రి. అది మీకు దొరకాలి, మా అక్కకు మీకు గొడవ జరగాలి, ఇద్దరు కొట్టుకు చావాలి. దొరకలే? లేదమ్మా. ఆహాహాహా. గదులన్నీ ఎతికాం. ఎక్కడ ఎక్కడ నా బిడ్డ లేదు. స్వామి, నువ్వున్నావు. సరే సరే, ఇప్పటికైనా మీ అనుమానం తీరింది కదా, అదే చాలు. ఇక వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళమ్మా, దయచే దయచే. వెళ్ళండి వెళ్ళండి. అశ్శో. ఆగండి. ఇల్లంతా వెతికారు, ఆ రూమ్ వెతికారా? కొంప ముంచావు కదరా. అవును, ఆ ఒక్క గది మాత్రం నేను ఎతకలేదు. పదత్తమ్మ చూద్దాం. గదిలో ఏమీ లేదు, అది మా ఆయన గది. అయితే ఏంటక్క, ఒకసారి చూడండి. ఒరేయ్, మీరే వెళ్ళి చూసుకోండి. నిన్ను చూసుకోండి. అవును, ఆ గది చూసే పోతాం. ఆగు, 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 ఆగు. ఆ గదిలో ఎవరు లేరు. అది నా సెంటిమెంట్ రూమ్. నేను తప్ప ఎవరు వెళ్ళరు. మాకు వెళ్ళాలని లేదమ్మా, కానీ తప్పడం లేదు. దయచేసి అడ్డు తప్పుకోండి. అది కాదు. అయ్యో అయ్యో అయ్యో. దేవుడా, అయిపోయింది. ఇప్పటిదాకా నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోయింది. చేయి దాటిపోయింది. ఈ అమ్మమ్మకి గంగ దూరం కాబోతోంది. అంత నా కర్మ. ఆగు గౌరీ. నీ ఇంటికొచ్చిన నా బిడ్డని చిత్రహింసలు పెట్టింది చాలక సిగ్గు లేకుండా నా ఇంటికి ఎలా వచ్చావు?
నేను రాలేదు, మీరే రప్పించినారు. నేనెందుకు వచ్చినానో కళ్ళు తప్ప మనసు లేని నీకు తెలియకపోవచ్చు, కానీ కళ్ళప్పగించి చూస్తుందే మీ అమ్మ, ఆవిడికి బాగా తెలుసు. నోర్మోయ్, ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే అర్హత కావాలి. మీకు అర్హత లేదు. ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. నిజమే, మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అర్హత కావాలి. ఎందుకంటే మీరు చాలా గొప్పోళ్ళు. ఎంత పెద్ద గొప్పోళ్ళంటే పరాయి వాళ్ళ బిడ్డను కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో దాపెట్టుకునేంత గొప్పోళ్ళు.